హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ టిప్స్ అండ్ కొన్ని ట్రిక్స్ మీ మార్క్స్ని పెంచుకోవడానికి. మీరు చూస్తున్నారు జీవీఎస్ చరణ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీకు అసలు పేపర్ గురించి టెన్షన్ ఉండకూడదు. పేపర్ గురించి టెన్షన్ పడ్డారే అనుకోండి, మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు రాయలేరు. సో మీరు టెన్షన్ పడొద్దు. పేపర్ మామూలుగానే వస్తుంది. సో మీరు టెన్షన్ పడకుండా ఉండండి చాలు. నెక్స్ట్, మీకు పేపర్ వచ్చే ముందు మెయిన్ ఆన్సర్ షీట్ అనేది ఇవ్వబడుతుంది. మీరు దానికి 4 సైడ్స్ కూడా మార్జిన్ కొట్టుకోవాలి. నేను పైన వీడియోలో చూపిస్తున్న చూడండి, అదే విధంగా కొట్టాలి. అండ్ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, మీరు టెన్షన్ పడద్దు, ఓకేనా? టెన్షన్ పడకుండా క్వశ్చన్ పేపర్ని ఒక 15 మినిట్స్ అలా చదవాలి. మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని, అసలు ఏ క్వశ్చన్ మీకు బాగా వచ్చో చూడండి, ఆ క్వశ్చన్తోనే మొదలెట్టండి. క్లారిటీగా ఉండాలి మీరు ఏ పని చేసినా. అండ్ మీరు ప్రజెంటేషన్కి వచ్చేసరికల్లా ఫ్రెండ్స్, మీరు మీ హ్యాండ్ రైటింగ్ బాగున్నా బాగోలేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. బట్ మీరు బాగా మంచి హ్యాండ్ రైటింగ్ ఉందనుకోండి, మీకు చాలా ప్లస్ పాయింట్స్ పడతాయి. ఏం రానోడైనా సరే మంచిగా వస్తాయి మార్క్స్. సో మీకు హ్యాండ్ రైటింగ్ కోసం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లూజ్ డే హ్యాండ్ రైటింగ్ అని చాలా బాగుంటుంది. హ్యాండ్ రైటింగ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. మీరు కావాలి ఈజీగా కనబడుతుంది. అదే నైస్గా పాయింట్ వైజ్గా రాశారనుకోండి, తక్కువ మ్యాటర్ ఉన్నా ఎక్కువ మ్యాటర్ కింద కనబడుతుంది. పేజ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. పర్లేదు, ఒక 3-4 పేజెస్ రాశాడు వీడు అని చెప్పి మార్క్స్ అలాట్ చేస్తాడు. ఆ విధంగా ఉండాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మీరు మెయిన్ పాయింట్స్ అనేవి రాస్తారు కదా, మీకు మెయిన్ పాయింట్స్ అనిపించిన ప్రతి ఒక్కదాన్ని కూడా హైలైటర్స్ని యూస్ చేసి హైలైట్ చేయాలి. అండ్ మెయిన్ వన్ థింగ్, గ్రీన్ హైలైటర్ని యూస్ చేయొద్దు. గ్రీన్ కలర్ స్పార్కిల్స్ కానీ హైలైటర్స్ కానీ వాడద్దండి. గ్రీన్ కలర్ అనేది మనకి పర్మిషన్ లేదు. సో గ్రీన్ కలర్ వాడకండి. అండ్ డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీగా ఒక బాక్స్ కొట్టండి. బాక్స్ పైన మళ్ళీ టైటిల్ కోసం సపరేట్గా ఒక కాలం వేయండి. నేను పైన వీడియోలో చేస్తున్నా చూడండి, అది ఏ విధంగా ఉండాలి యాస్టీస్గా అది, ఓకేనా? డయాగ్రామ్స్ ఉంటే కనుక అండ్ ఎనీ డిఫరెన్సెస్, సిమిలారిటీస్ అలాంటి వాటికి ఉన్నా కూడా ఇలాంటి బాక్స్ ఒకటి కొట్టి మీరు టైటిల్ ఇచ్చారనుకోండి, చాలా